రూపాయలతో అభివృద్ధి మనం చేస్తే 10 ఏళ్ల కాలంలో సంవత్సరానికి 1000 కోట్లు ఒక్క నియోజకవర్గానికి, శేర్లింగంపల్లి నియోజకవర్గానికి మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరి వాళ్ళు అక్కడ 2.5 ఏళ్ళు అయింది ఎమ్మెల్యే గారు పోయి. ఎన్ని వందల కోట్లు తెచ్చావు, ఎన్ని వేల కోట్లు తెచ్చావు? కేసీఆర్ గారు చేసిన దానికంటే ₹1 ఏమన్నా ఎక్కడైనా అదనంగా వచ్చిందా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తా ఉన్నా. ఎమ్మెల్యే పోతే పోయిండు, కానీ మన కారుకు డ్రైవరు కార్యకర్తలే, మన కారును నడిపేది మీరే. కాబట్టి భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వస్తూ ఉంటారు లీడర్లు, వస్తారు పోతారు, కానీ నడిపించేది మీరు, కథానాయకులు మీరు. దళపతి కేసీఆర్ ఉన్నాడు, ఆ దళాన్ని నడిపే సైనికులుగా మీరున్నారు. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మోసం ఎల్లకాలం నడవదు, కొంతకాలం నడుస్తుంది. అబద్ధాలు చెప్పి కొన్ని రోజులు నెట్టుకొని రావచ్చు. ఆ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు అర్జున్ రెడ్డి. సూపర్ హిట్ అయింది. చూసినా సినిమా? అది అర్జున్ రెడ్డి చూసినా చూడలేదా? సూపర్ హిట్ సినిమా. దాంతో విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో సినిమా వచ్చింది, రేవంత్ రెడ్డి, అటర్ ఫ్లాప్. ఈ సినిమాకి ఇంటర్వెల్ కూడా అయిపోయింది. ఇంటర్వెల్ అయిపోయింది, ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. అబద్ధాల మీద అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు, ఎగవేతలు, కూల్చివేతలు, బూతులు తప్ప చేసింది ఏమీ లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. అగర్ కేసీఆర్ సాబ్ आपको 2000 दे रहे पेंशन, वजीफा, आसरा, हम 4000 देंगे. నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000. అత్తకు 4000, కోడలకు 2.5 ఈ మధ్యన కొత్త డైలాగులు కొడుతున్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేదాకా ఇచ్చిపెట్టాడట. నేను ముందే చెప్పిన మీకు, వీళ్ళు 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసే బ్యాచ్ కాదు ఇది. మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దండుపాలెం ముఠా ఉన్నది ఇలా హైదరాబాద్ లో. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. కోటీశ్వర్లు దేవుడు ఎరుగు. ఒక పని చేయి, నెలకు 2.5 ఇస్తానడా? నెలకు 2.5 అంటే సంవత్సరానికి 30,000, 5 ఏళ్లకు 1,50,000. కోటీశ్వర్లు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయి, లక్షాధికారులను చేయి. ఒక్కొక్క ఆడబిడ్డకు 5 ఏళ్ళు నువ్వు ఇయ్యాల్సింది 1,50,000 రూపాయలు. మరి 30 నెలలు అయిపోయింది, సగం టైం అయిపోయింది. మరి ఇప్పటికే 75,000 ఇవ్వాలి. నేను ఇవాళ శేర్లింగంపల్లి వేదికగా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, నువ్వు గనక 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్ళు నుండి తెల్ల కార్డు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు గనక 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి సన్యాసం తీసుకొని పోతా. ఉందా? దమ్ముందా? సవాల్ స్వీకరించే దమ్ముందా? ఆ రోజు ఏమన్నాడు? 100 రోజుల్లోనే అన్నీ చేస్తా, 100 రోజుల్లోనే అన్నీ చేస్తా. స్కూటీలు ఇస్తా, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా, 5 లక్షల ఇందిరమ్మ